ఋతు గ్రంథం 2వ అధ్యాయము ఋతు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుంటున్నాము. నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడయుండెను. అతని పేరు బోయజు. మనకు ఈ వాక్య భాగం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. కృపాసతి సంపూర్ణమైన జీవగల ప్రేమల ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి ఉదయకాల సమయంలో మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని, అవకాశాన్ని బట్టి ఎంతగానో వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. మరి నూతన దినంలో కూడా ప్రభా మరి సజీవంగా మేము ఉండిన తండ్రి, నీ పాదలను సమీపించడానికి మీ చూపిన కృప అంతటి కొరకే వందనములు ప్రభా. నీ వాక్య ధ్యానాన్ని ప్రభా మరి మా గమనంలోనికి తీసుకొచ్చినందుకు నీకు వందనములు చెల్లిస్తుంటున్నాను. ఇక కాలం సమయంలో చూడలేక ఎంతో మంది కాలగతులు కలిసిపోయినప్పటికీ కేవలం నీ యొక్క ఉచిత కృప ద్వారా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా సమకూరుస్తూ వచ్చినటువంటి నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తా ఉంటున్నాను. దేవా మరి చేరు వచ్చినటువంటి నా పిల్లలందరినీ బట్టి మరొకసారి నీకు వందనములు చెల్లిస్తుంటున్నాను. దేవా మరి చదివినటువంటి లేఖన భాగం కొరకై ప్రభా మరొకసారి నీ పాదాలను సమీపిస్తా ఉంటుండగా దేవా దయతో కనికరించండి. చదివినటువంటి లేఖన భాగమును ప్రభా నా గమనంలోనికి ప్రభా మీరు సంపూర్ణంగా తీసుకురండి. ఏదైతే ప్రభా ఉదయకాల సమయంలో మీరు నేర్చుకోవాలని ఆశ కలిగి వచ్చించున్నామో ప్రభా మరి మీరు మాత్రమే మాట్లాడండి నా తండ్రి. మమ్మల్ని దర్శించండి మాతో ప్రభా. మా యొక్క ప్రతి ప్రభా మరి ప్రతి విధమైనటువంటి జీవిత విధానంలో నా తండ్రి నీకు ఎక్కడ ప్రభా మహిమకరంగా జీవించవలను ప్రభా మరి మేము వేటిని విడిచిపెట్టవలను, వేటిని నేర్చుకునవలను ప్రభా మీరు మాకు తెలియచేయమని సన్నిలో ప్రార్థిస్తుంటున్నాను. వాక్యం నీది ప్రజల్ని వారాయించుండగా దేవా నిలబడి నేను కూడా ఎగిరాలని అపాత్రురాలిని ప్రభా నీ మాట ఉచ్చరించడానికి కూడా ఎగత లేని దానను దయతో నన్ను కూడా కనికరించండి ప్రభా. మరొక్కసారి నీ యొక్క ప్రేమను కోరుకుంటున్నాను దేవా. నీ రక్తాన్ని నా మీద కూడా ప్రోక్షించి మీరే నన్ను ప్రభా పరిచయకరికై అంగీకరించమని నా తండ్రి నేను శిలో చాటు మరుగు చేసుకొని తెరవబడిన ఆకాశంను మా మధ్య నుంచి ప్రభా మరి నీ మేలైన స్వరంను ప్రభా మేము స్పష్టంగా విన్నట్లుగా మీరే కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను దేవా. మరి యోహాను 4:34 సంపూర్ణంగా మా జీవితాలు నెరవేర్చమని ఇదిగో నీ సన్నిధిని సంపూర్ణంగా ప్రభావం అనుబంధించి నిజంగా నా తండ్రి దేవుడు నాతో ఈరోజు మాట్లాడాలన్నటువంటి తృప్తి కలిగిన వారు మేము ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి దేవా. మరొకసారి ప్రభా బలహీనంగా ఇక్కడ కూడా విత్తమైనటువంటి వాక్యమును మరి మీరు నా తండ్రి బలవంతమైనదిగా నా తండ్రి అనేకుల్లో ప్రభా మరి అది బలాన్ని తీసుకొని వచ్చేదిగా ఆత్మీయ క్షేమం కొరకే సిద్ధపరచమని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. ఇంకా ప్రభా నీ చిత్తం ఏర్పాటు ఉన్న వారిని కూడా మీరు త్వరపెట్టి తీసుకురండి. ముందున సమయాన్ని అంతటిని మరొకసారి నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన ఆసక్తిలో నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాను తండ్రి. ఆమేన్. చదివినటువంటి లేఖన భాగంలో గమనిస్తే ఋతు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తా ఉంటున్నాడు. ఆ వ్యక్తి పేరు బోయజు. ఇక్కడ ఈ బోయజు అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే బలము లేదా వేగము అని అర్థం. అయితే ఈ బలము లేదా వేగము అని అర్థం వచ్చేటటువంటి యొక్క బోయజు ఒక ఎవరి జీవితంలో మనం చూస్తామంటే మనకు చాలా బాగా పరిచయమైనటువంటి విషయమే. ఋతు గ్రంథంలో మనం చాలా చక్కగా అందరికీ తెలుసు కదా. అయితే ఈ బోయజుని గురించినటువంటి ధ్యానము దేవుడు మరొకసారి మన ముందుకు తీసుకొని వచ్చింటుండగా మరి ఈ రోజు ఏం మాట్లాడతారు అన్నటువంటి విధానంలో ముందుకు వెళ్తా వస్తున్నాం. చూస్తే ఇక్కడ ఈ యొక్క బోయజు వచ్చేసి ఎలీమెలెకు వంశపు వాడని చూస్తున్నాము. ఎలీమెలెకు ఎవరంటే నయోమికి భర్త. ఈ నయోమికి భర్తగా ఉన్నటువంటి ఎలీమెలెకుకు ఈయన ఒక సమీప బంధువుడుగా ఉంటున్నాడు. ఈ బోయజు ఒక యవన కాలంలో ఉన్నటువంటి వాడు. అతను చాలా ఆస్తిపరుడుగా కూడా మనం చూస్తున్నాము. అయితే అంత మాత్రమే కాకుండా ఇతను చాలా రకాలైనటువంటి మంచి లక్షణాలు కూడా కలిగి ఉంటా వచ్చిన్నాడు. నిజంగా మనం చెప్పగలము యవన కాలపు మన జీవిత విధానంలో యవన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఏ మనిషి యొక్క జీవితమైనా సరే. అయితే అలాంటి ఒక మంచి లక్షణములు యవన కాలంలో గనక అలవరుచుకుంటే ఆ యవన కాలంలో ఉన్నటువంటి ఆ లక్షణముల ద్వారా చాలా రకాలైనటువంటి ముందున్నటువంటి వారి భవిష్యత్ అంతా కూడా చక్కగా కట్టబడుతుంది. అయితే ఈ యవన కాలంలో ఉన్నటువంటి ఈ బోయజు ఏ విధంగా జీవిస్తా వచ్చిన్నాడు, తన జీవిత విధానం ఏ విధంగా ఉంటా వచ్చింది, దేవునికి అంగీకారంగా ఉంటా వచ్చింది, మరి ఏ విధంగా దేవుని లక్షణంలో ఇతనికి పోల్చవచ్చు, మరి చెప్పవచ్చు బోయజు యొక్క లక్షణములను యేసుక్రీస్తు ప్రభువారితో పోలుస్తారని చెప్పవచ్చు కదా. అయితే ఏ విధంగా బోయజు యొక్క లక్షణములను మరి ఆ యవన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క బోయజు యొక్క లక్షణములను యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా మనం చూస్తున్నాము. తన జీవితం ఏ విధంగా కొనసాగుతా వచ్చిందనేది కొన్ని విషయాలను మనము ధ్యానించుకున్నాము. మొట్టమొదటిగా
ఈ యవ్వన కాలంలో ఉన్నటువంటి ఈ బోయజు ఏ విధంగా ఉంటా వచ్చినాడంటే, ఎంతో జాలి కలిగిన వాడుగా ఉంటా వచ్చినాడు. దయను కలిగినటువంటి వాడుగా మరి బోయజుని మనం చూస్తా వచ్చినాము. చూస్తే ఈ యొక్క రెండో అధ్యాయం మొదటి వచనంలో మరి తను మరి ఎలీమెలెకు వంశపు వాడని మనం చూసుకున్నాము. అతడు ఆస్తిపరుడు అని కూడా మనం చూస్తా వచ్చినాము. అయితే ఈయన ఎంతో ఆస్తి కలిగినప్పటికీ కూడా మరి చాలా వరకు ఆస్తి కలిగినటువంటి వారు ధనవంతులని చెప్పబడుచున్నటువంటి వారి యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంటుందంటే, వారు చాలా గర్వ హృదయం కలిగిన వారుగా ఉంటారు. ఏమాత్రం కనికరము, జాలి అనేది లేని స్థితిలో వారు ఉంటారు. ఎవరిని కూడా ప్రేమించలేని స్థితిలో ఉంటారు. కానీ మరి తనకి చాలా బాధ్యతాయుతమైనటువంటి, దయ కలిగినటువంటి హృదయాన్ని కలిగినటువంటి వాడిగా ఈ బోయజుని మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ బోయజు ఒక మంచి లక్షణం కలిగి ఉన్నాడు. తనను తాను మరి ఏ విధంగా సిద్ధపరచుకున్నాడంటే, మరి అనేకులకు దయ కలిగించేటటువంటి వాడిగా ఉంటున్నాడు. దయను చూపించేవాడిగా ఉంటున్నాడు. బాధ్యతను కనపరిచేటటువంటి విధానంలో మరి బోయస్‌ని మనం చూడవచ్చు. ఇలాంటి దయ కలిగినటువంటి ఈ యవనస్తుడు, ఆస్తిపరుడైనటువంటి ఈ యవనస్తుడు చాలా మంచి లక్షణములను తన జీవితంలో అలవరుచుకుంటా వచ్చున్నాడు. తను కలిగి ఉన్నటువంటి జీవిత విధానం ద్వారా మరి ఆయన దేవుని ఎంతో మరి గొప్ప చేసినటువంటి వ్యక్తిగా కూడా మనం చూడవచ్చు. ఏ విధంగా ఆయన ఒక మంచి దయ కలిగినటువంటి వాడని మనం చెప్పుకోవచ్చంటే, మరి చూస్తే ఇక్కడ రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము 3, 4 వచనాలు చదివితే చూడండి. కాబట్టి ఆమె వెళ్లి పొలంలోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయజుది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా నీకు తోడయుండును గాక అని చేను కోయువారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. అయితే ఇక్కడ ఈ రూతు ఏ విషయంలో రూతు ఆమె అక్కడికి వచ్చి ఉంటుంది. ఎక్కడి నుంచి? బెత్లెహేమ్‌కి వచ్చి ఉంటుంది. మోయాబు దేశం నుంచి తన భర్తను కోల్పోయినప్పుడు ఆమె తన అత్తతో కలిసి వచ్చినటువంటి సంగతిని మనం ఎరిగిన వారమే కదా! అయితే అక్కడి నుంచి ఏం చేస్తుందంటే, తన తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి వచ్చేసి ఇప్పుడు అత్తతో కలిసి బెత్లెహేముకు తీసుకురాబడతా వచ్చింది. ఇప్పుడు వారి పోషణ నిమిత్తమై ఆమె మరి రూతు ఏం చేస్తా వచ్చిందంటే, ఒక పొలంలోనికి పరిగె ఏరుకునే నిమిత్తమై అక్కడికి వెళ్ళగలుగుతా వచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు అది చూస్తే 3వ వచనం ప్రకారంగా చూస్తే, ఆమె రూతు వెళ్ళినటువంటి ప్రదేశం ఎవరిదంటే ఎలీమెలెకు వంశపు వాడైన బోయజుది. అక్కడ ఆ పొలము మరి బోయజుదని మనకి క్లియర్‌గా తెలుస్తా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇక్కడ అతను ఎలాంటి బాధ్యతను చూపిస్తా వచ్చినాడంటే, కేవలము మరి మా పొలంలోనికి రావద్దని కానీ, లేదంటే మా పొలంలో ఉన్నటువంటి పంట తీసుకోవద్దు అని చెప్పడం లేదు కానీ, ఆయన ఏమని సెలవిస్తా ఉంటున్నాడంటే చూడండి, కోయివారి మీద 6వ వచనంలో, కోయివారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చినటువంటి మోయాబీయురాలైన యవనురాలు అని చెప్పినప్పుడు, ఆ వెనుక ఏరుతుంటున్నటువంటి పరిగెలు ఏవైతే ఉంటున్నాయో వాటిని ఏరుకోవడానికి ఇక్కడ అతను పర్మిషన్ కూడా ఇస్తా వచ్చున్నాడు. 8వ వచనంలో చూస్తే, బోయజు రూతుతో నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు అని చెప్పి మనకిక్కడ మరి తెలియజేస్తా ఉంటున్నాడు. అంటే ఆయన ఎంతో జాలిగా మాట్లాడుతా ఉంటున్నాడు. ఆమె యవనస్తురాలుగా ఉంది, విధవరాలుగా ఉంటా వచ్చింది. ఆ విధవరాలి స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క రూతుకు ఆయన ఎంతో దయగా మాట్లాడుతా ఉంటున్నాడు. వేరొక పొలంలోనికి నువ్వు వెళ్ళవద్దమ్మా, ఇక్కడే దయచేసి ఉండని చెప్పినట్టుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. తన బాధ్యతను మరిచిపోలేదు. ఎక్కడ కూడా తను బాధ్యతారహితంగా ప్రవర్తించలేదు కానీ, ఎంతో బాధ్యతాయుతంగా తనను తాను ప్రోత్సాహపరుచుకుంటూ రూతును కూడా అక్కడ ఏం చేస్తుండంటే ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఎంతో జాలిని తన పైన చూపిస్తా వచ్చున్నాడు. ఆమె ఒక విధవరాలుగా ఉంది, ఒక యవనస్తురాలుగా ఉంటా వచ్చింది. కానీ ఆమె పైన ఎంతో జాలిని చూపించగలుగుతా వచ్చింటున్నాడు. మరి రూతు పట్ల ఎంత దయ కలిగినాడనేది మనకి ఈ వచనం ఆధారంగా బాగా తెలుస్తా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ యవనస్తురాలైనటువంటి రూతు ఆ పరిగెని ఏరుకుంటూ తను ముందుకు కొనసాగుతా ఉన్నటువంటి సందర్భంలో మరి రూతు మీద అతనికి దయను మరి పుట్టగలుగుతా వచ్చింది. ఎస్తేరును చూస్తే కూడా మరి ఎస్తేరుకు కూడా రాజును చూస్తా వచ్చినప్పుడు దయ పుడతా వచ్చింది. ఎందుకంటే ఎస్తేరుతో పాటుగా చాలా మంది కన్యకలు అక్కడికి వచ్చి ఉంటున్నారు. రాణి యొక్క ప్లేస్‌ను వారు స్వంతం చేసుకుంట కొరకై చాలా మంది ఉంటున్నారు. కానీ వారందరిని కాదు గానీ మరి ఎస్తేరును చూస్తా వచ్చినప్పుడు రాజుకు దయ పుట్టినట్లుగా మరి ఇక్కడ బోయజుకు కూడా రూతు పట్ల దయ కలుగుతా వచ్చింది. ఇలాంటి దయను వారు పొందుకోవటానికి వారు ఎంతో దీనంగా ఉంటా వచ్చినారు. ఇక్కడ చూస్తే రూతు కూడా ఎంతో దీనత్వంని కలిగి ఉంటా ఉంది. ఆమె ఒక
తన ముందు మునుపటి స్థితిని చూస్తా వచ్చినప్పుడు మోయాబు దేశం నుంచి వచ్చింది. ఎంతో అన్యురాలుగా ఉంటా వచ్చింది. దేవుని అంగీకరించినటువంటి విధానంలో చూస్తా వచ్చినాము. అయితే అలాంటి స్థితిలో నుంచి ఆమె దేవుని సన్నిధిలోనికి, దేవుని యొక్క ప్రజల దగ్గరికి తీసుకురాబడతా వచ్చిన కారణమును బట్టి ఇక్కడ ఆమె దేవుని దయను కూడా అక్కడ పొందుకోగలుగుతా వచ్చింది. కనుకనే దేవుడు బోయజుకు మంచి దయను పుట్టిస్తా వచ్చినాడు రూతు పట్ల. ఆ రూతు పట్ల కలిగినటువంటి ఆ దయను బట్టి మరి అక్కడ బోయజ్ కూడా ఏం చేస్తా వచ్చిందంటే మరి ఆమెను మరి దయతో మాట్లాడుతా వచ్చింటున్నాడు. ఆ దయని కలిగిన వాడుగా మరి తన జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఆమెను కూడా రూతును కూడా ధైర్యపరుస్తా వచ్చింటున్నాడు. అయితే మరి మన విషయంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా మనం పోల్చుకోవచ్చు అంటే చూడండి, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిస్తే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇక్కడ మనం గమనిస్తే 9వ వచనంలో మరి యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడయ్యుండియు మనలను ధనవంతులుగా చేయి నిమిత్తమై ఆయన దరిద్రుడిగా చేయబడతా వచ్చింటున్నాడంట. ఆయన ఎంతో ధనవంతుడిగా ఉంటా ఉన్నాడు. పరలోకం నుంచి ఆయన మన కొరకై దేవుడు కేవలము దీనుడిగా దరిద్రుడిగా తీసుకురాబడతా వచ్చింటున్నాడు. ఎందు నిమిత్తం అంటే మనము మరి ఆత్మీయ దరిద్రతను కలిగిన వారంగా ఉంటా ఉన్నాం కనుక ఇటువంటి ఆత్మీయ దరిద్రతను నీవు నేను కూడా అనుభవించటం దేవునికి ఇష్టం లేక ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తా వచ్చింటున్నాడు. ఆయన కృపలో నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు. తన విలువైన రక్షణను, తన విలువైనటువంటి మరి ప్రజలైనటువంటి మనలను విడిపించే నిమిత్తమై దారిద్ర్యం నుంచి విడిపించాలని, ధనవంతులుగా చేయాలని ఆయన ఇష్టపడి ఆ పరలోకమును కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన మరి భూమి మీదకి తీసుకురాబడతా వచ్చింటున్నాడు. ఎంతో ప్రేమ కలిగిన వాడుగా, దేవుడి కృప కలిగినటువంటి వాడుగా మన దగ్గరికి ఆయన తీసుకురాబడతా వచ్చింటున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు గనక భూమి మీదకి రాకపోయినంటే నా పరిస్థితి కూడా నిజంగా ఎంతో దారిద్రతను కలిగిన వారంగా ఉండేవారము. ఆత్మీయ మరి దరిద్రతను మరి ధరించుకున్నటువంటి వారంగా, ఎన్నటికీ కూడా మనం ఆ దరిద్రత నుంచి విడుదల పొందలేని వారంగా ఉండేటటువంటి వారమే. అయితే కేవలము దేవుని కృప ద్వారా నీవు నేను రక్షించబడాలని, నీవు నేను ఆ దరిద్రం నుంచి విడిపించబడాలని చెప్పి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించగలుగుతా వచ్చింటున్నాడు. ఆయన భూమి మీదకి వచ్చిన కారణమును బట్టి ఆయన దరిద్రుడిగా చేయబడతా వచ్చింటున్నాడు. ఆయన ధనవంతుడిగా ఏ విధంగా ఉంటా వచ్చినాడో ఆ ధనవంతులుగా నిన్ను నన్ను చేసి ఆయన కేవలం మన దరిద్రమును తన జీవితంలో మరి తీసుకోగలుగుతా వచ్చింటున్నాడు. నిజంగా ఇక్కడ ఎందుకరకై ఆయన ఆ విధంగా చేయగలుగుతా వచ్చినాడంటే కేవలము మన పైన ఉన్నటువంటి దయా కనికరమును బట్టి వారు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చేయగలుగుతా వచ్చింటున్నారు. మరి నీ ఎడల నా ఎడల దేవుని యొక్క కృప ఎంతో విస్తారమైనదిగా ఉండగలుగుతా ఉంటున్నది. ఇలాంటి విస్తారమైనటువంటి కృప కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తా వచ్చునంటే సిలువ మరణం పొందినంతగా ప్రేమిస్తా వచ్చింటున్నాడు. ఎక్కడ కూడా మరి వారి జీవితంలో మన జీవితంలో మంచితనం అనేది లేకపోయినప్పటికీ, ఎలాంటి దేవుని యొక్క ధనవంతత్వం మనం పొందుకోవడానికి కూడా అర్హత లేకపోయినటువంటి సందర్భంలో ఆయన కూడా మనల్ని దేవుడు ప్రేమించగలుగుతా వచ్చింటున్నాడు. ఎంతవరకు ప్రేమిస్తా వచ్చునంటే చివరి రక్తపు బొట్టు కార్చేంత వరకు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తా వచ్చింటున్నాడు. తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా ఆయన లెక్క చేయలేదు. ఎంత గొప్ప దేవుడండి. అయితే మన జీవితంలో మనము ఆ యొక్క ప్రేమను పొందుకోవడానికి ఏ మాత్రం యోగ్యత లేని వారమే, ఏ మాత్రం కూడా మనం అర్హత లేనటువంటి వారమే అయినా కూడా కేవలము దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా నీవు నేను రక్షించబడతా వచ్చింటున్నావు. ఇలాంటి రక్షణ మనకు ఉచితంగా రాలేదు. అదేదో మాట ద్వారానో, లేకపోతే ఇక్కడ బోయజు రూతు విషయంలో కనికరం చూపిస్తా వచ్చినాడు. ఎలాగా అంటే ఆయన మాట ద్వారా మాత్రమే కనికరం చూపిస్తా వచ్చింటున్నాడు. కానీ మన దేవుడు ఎలా చూపిస్తా వచ్చిండంటే ఆయన కనికరాన్ని మాట ద్వారా చేయలేదమ్మా నువ్వు రక్షించబడు, లేదంటే ఇదిగో నీ దారిద్ర్యం తీసేస్తున్నాను, ఇదిగో నా ధనవంతుని నీకు ఇస్తున్నాను అని చెప్పే మాట ద్వారా చెప్పలేదు. కానీ ఆయన క్రియాపూర్వకంగా మనకు చూపించగలుగుతా వచ్చింటున్నాడు. ఎందుకంటే తన ప్రాణము పెట్టడమే మనకు అక్కడ క్రియ జరుగుతా వచ్చింది. ఆయన ప్రాణం పెట్టకపోతే ఒక మాట చెప్పి ఉండింటే మాత్రం మనం ఇలాంటి స్థితిలో ఉండేవారం కాదు. మన ఆత్మీయ స్థితి ఎలా ఉండదంటే చచ్చినటువంటి స్థితిలో ఉండేది. అయితే దేవుడు కేవలము తన యొక్క ప్రజలైనటువంటి వారిని మాట చేత విడిపించాలని అనుకోలేదు. కానీ ఆయన తన ప్రాణం పెట్టి నా ప్రజలను విడిపించాలని అనుకుంటా వచ్చినాడు. కనుకనే మన ఎడల ఆయన
జాలిని చూపించగలుగుతా వచ్చింటున్నాడు. ఈ రోజు మనం ఆత్మీయ ధనవంతులంగా చేయబడతా వచ్చున్నాము. దేవుడు మన పాపముల విషయమై, మన దోషములు, శాపములు అన్నింటి విషయమై ఆయన దరిద్రుడిగా చేయబడతా వచ్చింటున్నాడు. కనుక మరి ఇంత గొప్ప ఆత్మీయ ధనవంతులుగా చేస్తా వచ్చినటువంటి దేవునికి మరి మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞతలు కలిగినటువంటి వారంగా ఉంటూ రావాలి. కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. దేవునికి మేలును అనుభవించినప్పుడు మనము దేవునికి కృతజ్ఞతను ఎప్పుడు కూడా చెల్లించేటటువంటి వారంగా ఉంటూ రావాలి. కాబట్టి మరి దేవుడు ఇక్కడ మనల్ని ఎంతో ప్రేమించి ఆత్మీయ ధనవంతులుగా చేస్తా వచ్చినప్పుడు మరి నా జీవితం కూడా ఎలాంటి కృతజ్ఞతాపూర్వకంగా జీవించి మరి దేవుని ఘనపరచడానికి సిద్ధపడాలి. మరి చూస్తే ధనవంతులైనటువంటి వారికి కొన్ని లక్షణాలు ఉంటాయంట. అవి ఎలా ఉంటాయంటే చూద్దాం. చూడండి, లూకాస్ వార్త 12వ అధ్యాయము, లూకాస్ వార్త 12వ అధ్యాయము 16వ వచనము. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందున నేను. అయితే ఇక్కడ గమనిస్తున్నటువంటి ఈ ధనవంతుని యొక్క జీవితం ఎలా ఉందంటే, ఈయన ఎంతో తనకు విస్తారంగా పంట పండుతా వచ్చింది. ఆ విస్తారమైనటువంటి పంట తనకు పండినప్పుడు మరి ఆయన ఏమని సెలవిచ్చుకుంటున్నాడంటే, తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము అని అంటా ఉన్నాడు. కానీ ఇలాగ ధనమును అంతా కూడా దేవుడు మరి సమృద్ధిగా తనకు పంటను ఇచ్చింటున్నాడు. ఆ పంట తను పొందుకున్నప్పుడు ఆయన ఏ విధంగా చేయవచ్చు అంటే, అలాగా తినుము, త్రాగుము, సుఖించుము అన్నటువంటి విధానంలో కాకుండా, పేదలైనటువంటి వారు, దరిద్రులైనటువంటి వారు, బీదలైనటువంటి వారు చాలా మందే ఉంటున్నారు. ఆ కొట్లలో తన ధాన్యమును సమకూర్చుకోవడమే కాకుండా వాటన్నింటిని కూడా మరి విస్తారంగా అక్కడ వారి గనుక పంచిపెడితే వారి ఆకలి తీర్చబడేదిగా ఉండగలుగుతా ఉంటున్నది. కానీ మరి ఈ ధనవంతుడు అలాంటి విధానంలో ఎక్కడ కూడా అక్కడ పేదవారికి సహాయం చేయాలన్నటువంటి ఆశ లేదు. కానీ ఆయన ఎలా ఉన్నాడంటే, కేవలము తన ప్రాణంతో చెప్పుకునేవాడుగా ఉంటున్నాడు. తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పుకునే విధానంలో ఉంటా ఉన్నాడు. ఎంత గొప్ప! చూడండి, మరి చాలా మంది పేదవారు ఆకలితో అలమటిస్తా ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి అలాంటి నిర్ణయం అనేది మరి ధనవంతుడు తీసుకోగలుగుతా ఉంటున్నాడు. ఇలాంటి నిర్ణయము మరి చాలా మందిలో, నీలో నాలో కూడా ఉంటా ఉందేమో. పేదవారికి సహాయం చేసే గుణం నీకు నాకు లేకుండా ఉందేమో. పేదవారిని చూస్తా వచ్చినప్పుడు మన మనసును కఠినపరుచుకుంటున్నామేమో. ఇలాంటి మరి వారికి సహాయం చేయకుండా వారిని విసుకునే వారంగా ఉంటున్నామేమో. ఒకవేళ వారిని చిదరించుకుంటున్నామేమో. ఇలాంటి ధనవంతుని విధానంలో గనుక ఉంటే చూడండి, దేవుడు అంటున్నాడు 29వ వచనంలో, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవి సిద్ధపరిచినవి ఎవని వగునో అతనితో చెప్పెను. అయితే ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఏమో తినుము, త్రాగుము, సుఖించుము అన్నటువంటి విధానంలో తన జీవితం ఉంది. మరి దేవుడు అంటున్నాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను అంటున్నాడు. కనుక మరి దేవుడు మనకి ఎంతో ఆయుష్ని ఇచ్చున్నాడు, ఆరోగ్యం ఇచ్చున్నాడు, క్షేమాన్ని ఇస్తున్నాడు. మరి అనేక రకాలైనటువంటి మేలులు మన జీవితంలో దేవుడు అనువదింప చేస్తా ఉంటున్నాడు. మరి వాటికి తగినట్టుగా పేదవారి ఎడల నా హృదయం ఎలా ఉంది? మనం కూడా జాలి పడే వారంగా ఉంటున్నామా? లేకపోతే దేవుని యొక్క జాలిని మరి అనేకులకు చూపించలేకుండా దేవుడిచ్చినటువంటి మరి మనకిచ్చినటువంటి ధన్యతను మరి అనేకులకు పంచలేనటువంటి స్థితిలో ఉంటున్నామా? దేవుని ప్రేమను వెల్లడి చేయలేనటువంటి స్థితిలో ఉంటా ఉన్నామా? పేదవారికి మనం చేతనైన సహాయం చేయకుండా మనం దాచుకునే ఎడలా అది కూడా పాపమేనంట. కాబట్టి మరి పేదవారిని చూస్తా వచ్చినప్పుడు నా హృదయం చలించిపోయేదిగా ఉండాలి. వారికి మనకు చేతనైనంత సహాయం చేసే వారంగా ఉండాలి. ఎక్కడ కూడా మన చేతిని మరి ముడుచుకోవడం కాదు, కానీ మన గుప్పిలి వారికి విప్పే వారంగా ఉంటూ రావాలి. అయితే ఇక్కడ బోయజు కూడా ఆయనకు ధనవంతుడే. ఈ ధనవంతునిలాగా తన ఆలోచన విధానం లేదు, కానీ ఈయన ఎంతో మరి శ్రేష్టమైన ఆలోచన కలిగి ఉంటా వచ్చినాడు రూతు పట్ల. రూతుని ఎంతో జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా తను మరి ఇక్కడ మాట్లాడమే కాకుండా ఆమెను మరి ఎంతో ధైర్యపరుస్తా వచ్చింటున్నాడు. మరి ఈ పొలంలో కాకుండా మరి వేరొక పొలంలోనికి నువ్వు వెళ్ళొద్దమ్మా, ఇక్కడే మరి జాగ్రత్తగా వీరి వెనకాలే ఏరుకుంటా ఉండి పరిగెళ్ళని చెప్పి మరి ఎంతో ప్రేమగా అక్కడ మాట్లాడుతూ వచ్చింటున్నాడు. అంటే ఆయన మాట విధానంలో ఎలా ఉందంటే, దయ కలిగిన వాడిగా మనకు క్లియర్ గా తెలుస్తా ఉంటున్నది. అయితే ఈ ధనవంతుడేమో ఈ విధంగా అంటున్నాడు, మరి బోయజ్ ఏమో మరి ఆ విధంగా మాట్లాడుతా వచ్చింటున్నాడు. మరి పరలోకం ఉన్నటువంటి మన తండ్రి కూడా మన ఎడల జాలి పడినట్లుగా మరి మనం చూస్తా వచ్చింటున్నాం కదా. మరి ఇక్కడ చూస్తే ఇంకా ఇంకొక ధనవంతుల విషయం ఎలా ఉంటుందంటే చూద్దాం రండి.
యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. అయితే ఇక్కడ గమనిస్తే దరిద్రులను ఏం చేస్తున్నారంట? అవమానపరుస్తున్నారంట. ధనవంతులు మీ మీద కఠినంగా ఉంటున్నారంట. ఎవరి మీద అంటే దరిద్రుల మీద మరి ఎంతో కఠినంగా అధికారం చూపించేవారుగా ఉంటున్నారంట. వీరి న్యాయ సభలకు ఈడ్చుకొని పోయేవారుగా ఉండగలుగుతా ఉంటున్నారు. ఎంతో వారి పట్ల కఠినంగా వారు వ్యవహరించగలుగుతా ఉంటున్నారు. ఇలాంటి కఠినత్వంతో మరి జీవిస్తా వచ్చినటువంటి మరి దరిద్రులైనటువంటి వారు మరి ఇక్కడ ధనవంతులను చూస్తా వచ్చింటున్నాం. మరి ఈ యొక్క ధనవంతులైనటువంటి బోయజు ఈ విధంగా ఆమెను అవమానపరచలేదు, ఎగతాళి చేయలేదు, హేళన చేయలేదు. తను ఒక విధవరాలుగా ఉంటా వచ్చింది. అంత మాత్రమే కాకుండా యవనస్తురాలుగా ఉంటా ఉంది. మోయాబు దేశం నుంచి అన్ని దేశం నుంచి తీసుకురాబడతా వచ్చింది కదా అని ఎక్కడ కూడా తను ఎగతాళి, హేళన మరి అవమానాన్ని అనేది చూడలేదు. కానీ ఎంతో ప్రేమగా మాట్లాడుతూ వచ్చింటున్నాడు. ఎంతో దయతో కనికరం కలిగినటువంటి విధానంలో మరి బోయజ్ను మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఇలాంటి బోయజు ఏం కలిగి ఉన్నాడంటే ఎంతో దయని కలిగినటువంటి వాడుగా మనం క్లియర్ గా చూస్తా వచ్చింటున్నాం. ఇలాంటి ప్రేమ కలిగినటువంటి వాడు మరియు బోయజునని మనకు తెలుస్తా ఉంటున్నది. అయితే ఇలాగా మరి నీవు నేను కూడా మరి ఎంతో దూరంగా దేవునికి దూరంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు ప్రేమించి నిన్ను నన్ను కూడా ఏం చేస్తా వచ్చిండంటే సమీపంగా, తనకు సమీపంగా ఉండినట్లుగా ఆయన మనల్ని ప్రేమించడమే కాకుండా తన సన్నిధిలో మనల్ని చేరుస్తా వచ్చింటున్నాడు. ఇదిగో మీరు ఈ మందిరంలోనే నివసించండి, ఈ మందిరంలో ఉన్నటువంటి మేలులను మీరు అనుభవించండి, ఎల్లప్పుడూ మీరు నా సన్నిధిలోనే జీవించండి అని చెప్పి ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడుగా మనకు చెప్పగలుగుతా ఉంటున్నాడు. ఆ ప్రేమతో కూడినటువంటి మాటలను మన హృదయంలో భద్రపరుచుకున్న కారణమును బట్టి నీవు నేను కూడా రక్షించబడతా వచ్చింటున్నాము. వాటిని నెమరు వేసుకుంటూ మన ఆత్మీయ స్థితిని మరి దినదినమును కూడా మనల్ని బలపరుచుకునేటువంటి విధానంలో మరి చూడగలుగుతా ఉంటున్నాము. బోయజు రూతు పట్ల దయ కలిగినట్లుగా మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ ఎడల నా ఎడల ఎంతో దయను మరి కనపరచగలుగుతా వచ్చింటున్నాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో మరి గొప్పది, ఘనమైనది, విలువైనది, బలమైనది అని మనము మరి చూస్తా వచ్చింటున్నాం. కనుక ఇలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మరి నీవు నేను కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా జీవిస్తూ మరి దేవుని ఘనపరచాలని చెప్పి మనకు క్లియర్ గా తెలుస్తా ఉంటున్నది. కనుక మరి దేవుడు చేసినటువంటి మేలును మరి మనం ఎక్కడ కూడా మరి మిస్యూజ్ చేసుకోనకుండా ప్రతి దినమున కూడా ప్రతి క్షణమున కూడా మరి మనము దేవుని స్తుతించవలసిన వారం అయించున్నాం. కీర్తనకాడు అంటాడు కదా 103వ కీర్తనలో, ఆయన చేసిన మేళ్లను ఉపకారములను దేనిని మరువకుడే అంటున్నాడు. అట్లా మనం కూడా మన జీవితంలో దేవుని ఘనపరచవలసిన వారమైంచిన మన జీవితంలో చేసినటువంటి రక్షణ కార్యమును బట్టి మనం స్తుతించాలి. ప్రతి క్షణమున చేస్తున్నటువంటి మరి మేలును బట్టి కూడా మనము స్తుతించవలసిన వారమైంచినాం. రెండవదిగా ఈ బోయజ్ లో మనం గమనించవలసినటువంటి మరి లక్షణం ఏంటంటే బాధ్యత కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. మొట్టమొదటిగానేమో జాలి కనికరం కలిగిన వాడు, రెండవదిగా బాధ్యత కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడంట. ఏ విధంగా తను బాధ్యత కలిగిన వాడని మనం చూస్తామంటే రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిస్తే, అప్పుడు బోయసు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఇక్కడ గమనిస్తే 8వ వచనంలో అంటున్నాడు నా కుమారి అని సంబోధిస్తా ఉంటున్నాడు. ఆ మాటతో అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక తండ్రి స్థానంలో ఉండి మాట్లాడినట్టుగా చూస్తా ఉంటున్నాం కదా. నా కుమారి అంటున్నాడు అంటే ఆయన ఎలాంటి ఒక యవనస్తురాలు కదా, ఒక హేళనతో కూడిన మాట కానీ మరి ఇలాంటిది లేదు. కానీ ఒక ఎంతో ప్రేమ కలిగిన వాడుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి తండ్రి మాట మాట్లాడినట్లుగా నా కుమారి అని సంబోధిస్తా ఉంటున్నాడు రూతును. మరి నా కుమారి మరి ఇక్కడనే నా పొలంలోని ఎక్కడ వేరే పొలంలోనికి ఏరుకొనవద్దు, కానీ మరి నా పొలంలోనే ఏరుకొనమని చెప్పి ఇక్కడ సెలవిస్తా ఉంటున్నాడు. నా పనికత్తెల యొద్ద అక్కడ మీరు నిలకడగా ఉండండి అని చెప్పి మరి వారి పనికత్తెల దగ్గర ఉండటానికి కూడా పర్మిషన్ ఇస్తా ఉంటున్నాడు. వారు ఏ పొలంలో అయితే వారు వెళ్తా ఉన్నారో ఆ పొలంను కనిపెట్టి ఆ పొలం దగ్గరికి వెళ్ళు, వాళ్ళతో పాటునే మరి నీ పనికి ఏరుకోమని చెప్పేసి అక్కడ మాట సెలవిస్తా ఉంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే ఆయన పలికినటువంటి మాట నా కుమారి అన్నటువంటి మాటను మనము మరి జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఆయన
చాలా బాధ్యతతో ఆ మాట మాట్లాడగలుగుతా ఉంటున్నాడు. మరి నా కుమారి అన్నటువంటి మాట ఎంతో సంతోషాన్ని తీసుకొని వస్తుంది. అతను ఏమి మనకు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఆ మాట అన్నప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తది కదా! అయితే ఇక్కడ బోయజు కూడా రూతును నా కుమారి అని సంబోధించగలుగుతా ఉంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమమయుడంటే ఆయన కూడా ప్రేమ కలిగినటువంటి వాడు. దేవుని ప్రేమను ఎరిగిన వాడు కనుకనే ఆయన అలాంటి మంచి మాట తన నోట కూడా మరి ఉచ్చరించగలుగుతా వచ్చుంటున్నాడు. అయితే ఇలాంటి బాధ్యత కలిగినటువంటి వాడే మరి వేరొక పొలంలోనికి నువ్వు వెళ్ళొద్దమ్మా, నువ్వు దయచేసి నా పొలంలోనే ఉండు, వేరే చోటికి నువ్వు వెళ్ళనవసరం లేదు, వేరొక పొలంలోనికి కూడా నువ్వు వెళ్ళొద్దమ్మా అని చెప్పి మరి అక్కడ రూతుతో మరి చెప్పగలుగుతా ఉంటున్నాడు. అయితే 9వ వచనంలో చూస్తే చూడండి, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను, నీకు దాహమగునప్పుడు కుండల ఎద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా అక్కడ కుమారుని 8వ వచనంలో సంబోధిస్తా వచ్చింటున్నాడు. 9వ వచనంలో చూస్తే కోయి వారిని కనిపెట్టు, వారిని వెంబడించు అంటున్నాడు. ఇంకొక విషయము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. ఆ పొలం కోసేటటువంటి వారిలో ఎవరైనా యవనస్తులు ఉన్నారేమో వారికి కూడా ఏమని మరి హెచ్చరికనిస్తున్నాడంటే, నీవు ఎవరు కూడా రూతును ముట్టకూడదని చెప్పి అక్కడ ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. అయితే ఆయన ఏ విషయంలో కూడా బాధ్యత రహితంగా ప్రవర్తించలేదు. అక్కడ నా కుమారి అన్నాడు కదా, ఇంకంతట్లో సరిపెట్టుకోలేదు. కానీ అక్కడ యవ్వనస్తులను కూడా ఆయన హెచ్చరించినటువంటి విధానం చూస్తా ఉంటున్నాం. యవనస్తులారా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, రూతుని ఎవ్వరు కూడా ముట్టడానికి వీల్లేదని చెప్పి ఎంతో మరి తండ్రి స్థానంలో తను మరి నిలిచి మాట్లాడుతా వచ్చింటున్నాడు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు, ఎంత బాధ్యతాయుతంగా తను ప్రవర్తిస్తా వచ్చినాడు కదా. అయితే ఇలాగా మంచి తండ్రి స్థానంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా నీకు తోడైండును గాకని చేనుకోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి. అప్పుడు బోయజు కోయువారి మీద ఉంచబడిన ఈ తన పనివానిని చూచి, ఈ చిన్నదని ఎవరని అడగగా. సరే, ఇక్కడ 4వ వచనంలో మనం గమనిస్తే బోయజ్ ఎక్కడి నుంచి వచ్చినాడంట? బెత్లెహేము నుంచి వచ్చినాడంట. ఈ బెత్లెహేము అన్నటువంటి మాట మనకి ఏం తెలియజేస్తా ఉంటున్నదంటే, ఈ బెత్లెహేమ్ అంటే దేవుని ప్రజలు నివసించేటటువంటి ప్లేస్ గా మన ఈ బెత్లెహేమును మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుని యొక్క ప్రజలు అక్కడ నివసిస్తున్నారు, దేవుని యొక్క మరి ప్రేమ అక్కడ ఉంటుంది. ఆ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చాలా మరి ఎట్లా అంటే ఆ దేవుని ప్రేమ వారిలో సమృద్ధిగా కనిపించేదిగా ఉండగలుగుతా ఉంటున్నది. మరి అతను చిన్నప్పటి నుంచి ఏదైతే విన్నాడో, చిన్నప్పుడు తను ఏదైతే అలవర్చుకుంటా వచ్చినాడో, తన యవన కాలంలో కూడా దానిని అవలంబిస్తా ఉంటున్నాడు. అదే మరి తన హృదయంలో తన నోటి మాట ద్వారా కూడా తన క్రియల్లో కూడా చూపించే వ్యక్తిగా మరి బోయజును చూడగలుగుతా ఉంటున్నాం. ఎందుకంటే అతను చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఆ దేవుని ప్రేమను ఆయన ఇక్కడ వెల్లడి చేయగలుగుతా ఉంటున్నాడు. ఒకవేళ అదే అంటాడు కదా, మనం చిన్నతనంలో నేర్చుకున్నటువంటివి పెద్దవాడిటి కూడా అస్సలు ఎక్కడ కూడా తప్పిపోకుండా ఉంటాయండి. అదే ఇప్పుడు చిన్నవాడుగా ఉన్నాడు, ఆ చిన్నతనంలో నేర్పించుకున్నటువంటి వాక్యం ఏదైతే ఉంటున్నదో అది తన పెద్దవాడైనప్పటికీ కూడా తప్పిపోకుండా మరి తన జీవితంలో అలవరుస్తా ఉంటున్నాడు, నెరవేరుస్తా ఉంటున్నాడు రూతు పట్ల. అయితే ఎంతో బాధ్యతాయుతంగా యవనస్తులను ఆజ్ఞాపించడమే కాకుండా మరి ఆయన బాధ్యతను కనపరిచినటువంటి విధానంలో మనం చూడగలుగుతా ఉంటున్నాము. చూస్తే మరి మన దేవుడు మరి ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, ఇక్కడ బోయజు ఆమె విషయంలో ఇంత బాధ్యత కలిగి ఉంటా వచ్చినప్పుడు మన దేవుని మనకి ఏ విధంగా చూపిస్తా వచ్చిందంటే చూడండి, తన కృపను. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 5వ వచనము. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయ్యే ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. ఇక్కడ చూస్తే విధవరాన్లకును న్యాయకర్తయ్యే ఉన్నాడంట, తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడంట, విధవరాన్లకు న్యాయకర్తగా ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసేవాడు, బంధించబడినటువంటి వాడిని విడిపించేటటువంటి దేవుడుగా మన దేవుని ఇక్కడ చూస్తా ఉంటున్నాము. అయితే పరిశుద్ధాలయం అందినటువంటి దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా విధవరాన్లకు న్యాయకర్తగా కూడా మరి ఆయన ఉంటా ఉంటున్నాడు. మరి ఈయన కేవలము మరి బోయజ్ అయితే అక్కడ ఆయన కొంచెం సహాయం చేస్తా వచ్చినాడేమో రూతుకు. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తా ఉంటున్నాడే, తండ్రి లేని వారికి నేను కూడా తండ్రిగా ఉంటాను. నేను కూడా ఒక తండ్రిగా ఉండడమే కాకుండా మరి వారికి తండ్రిగా ఉన్నాడు అనుకోండి, సమస్త బాధ్యతలు కూడా మరి పిల్లల పైన ఉన్నటువంటి బాధ్యతలన్నీ తండ్రి తీసుకుంటాడు కదా. అలాగా
ప్రతి సమస్య నుంచి కూడా మరి మిమ్మల్ని నేను ఆదుకుంటాను. మీ ప్రతి అవసరతల్లో నేను ఉంటాను. మీ ప్రతి పోషణలో నేను ఉంటాను. మీకు రక్షకుడిగా నేను ఉంటాను. మీకు సహాయకుడిగా నేను ఉంటాను. మీ ప్రతి విషయంలో కూడా నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పినట్టుగా మనకు ఒక భరోసా కూడినటువంటి మాట దేవుడు మనకి ఇక్కడ ఇచ్చించున్నాడు. ఇక్కడ చూస్తే బంధించబడినటువంటి వారిని కూడా దేవుడు విడిపించేవాడిగా ఉంటున్నాడంట. ఏకాంగులను సంసారులుగా కూడా చేసే దేవుడిగా ఉన్నాడంట. ఈ యొక్క మాట ద్వారా మరి నేను గమనించవలసింది ఏంటంటే, మరి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు తోడుగా ఉన్నాడంటే తండ్రి వలె తోడుగా ఉంటా ఉన్నాడు. ఎక్కడ మరి ప్రతి స్థలంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటా ఉన్నాడు. తండ్రి చెయ్యి పట్టి నడిపిస్తాడు కదా పిల్లల్ని. తండ్రి తన చెయ్యి పట్టి నడిపించినట్లుగా దేవుడు నన్ను కూడా నడిపించేవాడుగా ఉంటున్నాడు. చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అంటాడు. అరచేతిలో అనేది ఎప్పుడు కూడా తుడిచిపెట్టాలంటే చాలా కష్టంతో కూడినది. ఒకవేళ అరచేతిలో మనం రాస్తా వచ్చినప్పుడు అది కొంచెం ప్రెజర్ పెట్టి రుద్దితే తప్ప అది పోయేదిగా ఉండదు కదా. అలాగా దేవుడు నన్ను కూడా తన అరచేతిలో ఉంచుకొని మనల్ని దాచించడమే కాకుండా ప్రతి క్షణమున కూడా కాపాడేవాడుగా మన దేవుడు ఉండగలుగుతా ఉంటున్నాడు. ఎందుకంటే తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు. ఆయన న్యాయంను తీర్చేవాడిగా ఉంటున్నాడు కనుక మన పక్షంగా ఆయన నిజంగా అన్ని సమయాల్లో కూడా మరి మేలు చేయటానికి సిద్ధమైన మనసు కలిగిన వాడిగా మరి యొక్క యేసుక్రీస్తుని మనం చూస్తా వచ్చింటున్నాము. నిజంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో పడిపోయింటున్నావో, ఏ స్థితిలో నుంచి నీవు చల్లారిపోయినట్లుగా ఉన్నావు, దిక్కు తెలియని స్థితిలో ఉన్నావేమో దేవుడు నిన్ను అంటున్నాడు, అమ్మా నీకు నేను తోడుగా ఉంటాను, నీకు నేను తండ్రిగా ఉంటాను, నీకు న్యాయకర్తగా నేను ఉంటానమ్మా. మరి ఎవరు నిన్ను విడిచిపెట్టినా సరే, ఎవరు నువ్వు ప్రేమను పొందుకోలేకపోతా ఉన్నావో, ఎవరైనా నిన్ను తృణీకరించారేమో, ఎవరైనా నిన్ను అవమానిస్తున్నారేమో, ఎక్కడ కూడా నువ్వు ఇలాంటి మరి బాధపడవలసిన అవసరం లేదు. కానీ దేవుని మీద నువ్వు సంపూర్ణంగా ఆధారపడు. నీ జీవితంలో నిజంగా అనేకులు కూడా నిన్ను తృణీకరించిన వారిగానే ఉండవచ్చు. మరి వారి ప్రేమ నీకు చూపించలేని వారిగా ఉండవచ్చేమో, కానీ దేవుడు మాత్రం నిన్ను అలాగ త్రోసివేసే దేవుడు కాదు. ఆయన న్యాయకర్తగా ఉంటా ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడిగా ఒక తండ్రి స్థానంలో తను నిలబడి మరి నీకు నాకు మేలు చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధం కలిగిన వాడుగా ఉంటున్నాడు. కనుక నీకు నాకు కూడా ఇంత మంచి దేవుడు మరి మనకు దేవుడిగా ఉన్నాడంటే మనం ఎంతో ధన్యులము. యెహోవా దేవుడిగా కల జనులు ధన్యులను మనం చూస్తా వచ్చినాం కదా. అలాగా ఈయన ఎంతో ధన్యత మరి నీకు నాకు కూడా దయచేస్తా వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా ఈ క్షణం వరకు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టకుండా మనల్ని నడిపిస్తూనే ఉంటా ఉన్నాడు. కనుక మరి బోయజు ఏ విధంగా అయితే రూతు పట్ల ఇలాంటివి కలిగి ఉంటున్నాడో, మరి ఇలాంటి దయను, ఇలాంటి బాధ్యతని కలిగి ఉంటా ఉన్నాడు, మరి దేవుడు నీకు నాకు కూడా ఇలాంటి ధన్యతని చూపిస్తూ ప్రతి క్షణమును కూడా మనల్ని దేవుడు కాపాడేవాడుగా ఉండగలుగుతా ఉంటున్నాడు. చూడండి మరి ఎలాగా మనం ఏ విధంగా జీవించాలంటే దేవుడికి ఒక చక్కని మాటను రాయిస్తా వచ్చినాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిస్తే, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. కాబట్టి ఇక్కడ ఏదైతే మనకు దేవుడు మాట చెప్తా వచ్చున్నాడో అది ఒక క్లియర్ గా వాక్య రూపంలో కూడా మనం చూస్తా ఉన్నాం. చూడండి, మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వాటి కంటే ఎంతో శ్రేష్టమైనవి మనకిచ్చేవాడిగా ఉంటున్నాడు. అది మనకు ఎలాంటి ఏ సందర్భంలో ఏదైతే మనం అవసరమై ఉంటున్నదో ఆ సమయానికి తగినట్టుగా మనకు దేవుడు దయచేయడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడిగా ఉంటున్నాడు. మనం చెడ్డవారమే, కానీ మన పిల్లలకు ఎంతో శ్రేష్టమైన ఇవ్వాలని మనం ఆలోచన చేసినట్టుగా అంతకంటే మరీ శ్రేష్టమైనవి దేవుడు నీకు నాకు ఇవ్వడానికి మరి ఇష్టపడినట్టుగా మనం చూస్తా ఉంటున్నాము. కనుక ఎక్కడ కృంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చి మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో బ్రతిమాలితే ఒక విషయమే ప్రార్థన చేస్తా ఉన్నావేమో చాలా కాలం నుంచి, మరి ఇంకా దీనికి సమాధానం రాకుండా ఉంటున్నదేమో, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏంటంటే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఆయన అత్యధికంగా మనకి ఇస్తాడంట. ఏంటంటే మనము నిజంగా చెడ్డవారం అయినప్పటికీ మన పిల్లలకు శ్రేష్టమైనవి ఇస్తా ఉన్నప్పుడు మనకు అంతకంటే శ్రేష్టమైనటువంటి వాగ్దానములు, శ్రేష్టమైనటువంటి జీవితంను, శ్రేష్టమైన మరి ప్రతిఫలాన్ని కూడా దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కనుక ఎక్కడ కూడా నువ్వు బలహీనపరచబడకూడదు. ఎక్కడ కూడా నువ్వు దేవుని విడిచిపెట్టకుండా నాకు దేవుడు ఇక చెయ్యడు అన్నటువంటి మాట నీ హృదయంలోనికి రానియద్దు. నీ తలంపులోని కూడా రాణించుకోకుండా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడితే తప్పకుండా దేవుడు మరి సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు. శ్రేష్టమైన బహుమానం నీకు ఇస్తాడు. శ్రేష్టమైనటువంటి సంపూర్ణ ఏదైతే నువ్వు అడుగుతా వచ్చున్నావో వాటికంటే శ్రేష్టమైనటువంటి మరి విధానంలో మనం పొందుకునే వారంగా ఉంటున్నాం. కనుక అడగటము మన బాధ్యత. దేవుడు దాన్ని నిజంగా అంగీకరించి తగిన సమయంలో మనల్ని మరి హెచ్చించినట్లుగా
మరి ఆయన ఏం చేస్తాడంటే అనేక శ్రేష్టమైనటువంటి ఈవులను నీకు నాకు దయచేసేవాడిగా ఉంటున్నాడు. కనుక మరి బోయజ్ బాధితాయుతంగా ఏ విధంగా రూతు విషయంలో ప్రవర్తించి అతని యవనస్తులకు ఆజ్ఞాపించినాడు ముట్టకూడదని చెప్పి. మరి ఏ పొలంలోనికైతే వారు వెళ్తున్నారో ప్రతి పొలంలోనికి వెళ్ళమ్మా, నువ్వు పరిగె ఏరుకో, నీకు దాహమైనప్పుడు నీళ్లు కూడా తాగని చెప్పి మరి అన్నింటిని కూడా సమకూరుస్తా వచ్చున్నాడు. తనకు కావాల్సిన ఆహారంని సమకూర్చాడు. అంత మాత్రమే కాకుండా నీటిని కూడా సమకూర్చాడు. తనకు కావాల్సిన రక్షణ, అక్కడ ఉన్నటువంటి ఆ యవనస్తుల దగ్గర కూడా ఎలాంటి ప్రమాదం రాకుండా వారిని కూడా హెచ్చరించినట్లుగా మనం చూస్తా వచ్చింటున్నాం. మన పరలోక తండ్రి కూడా వీటన్నింటికంటే శ్రేష్టమైన ఈవులను మనకిచ్చి మరి దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చించాలని ఇష్టపడతా వచ్చింటున్నాడు. మరి మూడవదిగా చూస్తే ఈ యొక్క బోయజు చేసినటువంటి మూడవ పని ఏంటంటే దేవుని నామమును ఘనపరిచినటువంటి వాడు. ఏ విధంగా దేవుని నామమును ఆయన ఘనపరుస్తా వచ్చిందంటే చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతాను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఆమె అత్తను చేయవలసినటువంటి ఫిజికల్ గా తను చేయవలసిన పనులన్నీ చేస్తా వచ్చాడు. ఆమె పైన కరుణ చూపించాడు, జాలి చూపించాడు. ఇంకొక రెండవదిగా బాధ్యతను కూడా అక్కడ నెరవేరుస్తా వచ్చున్నాడు. మూడవదిగా ఇప్పుడు దేవుని కూడా ఆమెకు పరిచయం చేస్తా ఉన్నాడు. ఆమె పుట్టుకతో ఒక క్రైస్తవురాలుగా లేదు, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి స్త్రీగా లేదు, కానీ ఆమె మోయాబీరాలు. మోయాబీ దేశం అనేది శపించబడినటువంటి దేశం అని చెప్తారు. అయితే ఈ శపించబడినటువంటి దేశం నుంచి తీసుకురాబడినటువంటి ఈ యొక్క రూతు జీవిత విధానమును మరి ఆయన చాలా చక్కగా ఎరిగిన వాడు కనుక ఆయన సెలవిస్తా ఉంటున్నాడు. నీ తల్లిదండ్రులను విడిచావు, నీ జన్మభూమిని విడిచిపెట్టి తిరిగి నువ్వు బెత్లెహేముకు తీసుకురాబడతా వచ్చున్నావు కనుక మరి ఎంతో ధన్యురాలు ఉన్నట్టుగా చెప్తా వచ్చున్నాడు. యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లుగా నువ్వు వచ్చితివి అని చెప్పి అక్కడ యెహోవా నామం అక్కడ ఆమెకు తెలియచేసే వాడిగా ఉండగలుగుతా ఉంటున్నాడు. దేవుని యొక్క నామమును, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మరి ఔన్నత్యమును ఇక్కడ మరి ఆమెకు పరిచయం చేసి దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది మరి అక్కడ తెలుసుకోగలుగుతా వచ్చింది రూతు. ఎవరి ద్వారా అంటే మరి బోయజు కూడా ఒక కారకుడే. తన అత్తను కూడా తెలుసుకుని తన అత్త చేసినటువంటి ఆ క్రియల ద్వారా కూడా తను ఎరిగి మరి యూదా బెత్లెహేముకు తీసుకురాబడతా వచ్చింది. మరి ఇక్కడ బోయజు ఆ మాటను బలపరుస్తా వచ్చింటున్నాడు. ఇంకా కొంచెం బలాన్ని చేకూర్చినట్టుగా మరి బోయజు చేయగలుగుతా వచ్చింటున్నాడు. కనుక మరి ఎంత దేవుని రెక్కల కిందకి వచ్చింది, నీకు తప్పకుండా నీకు ఆశ్రయం దొరుకుతుంది అని చెప్పి ఒక భరోసాతో కూడినటువంటి మాట అక్కడ బోయజు చెప్పగలుగుతా ఉంటున్నాడు. కనుక ఈ యొక్క మరి రూతు జీవితంలో ఎంతో భరోసాను పొందింది, ఎంతో ధైర్యాన్ని పొందింది. యెహోవా రెక్కల కిందకి వచ్చాను, దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడన్నటువంటి నిరీక్షణ తన జీవితంలో కలిగించడానికి కారణము బోయజ్ యొక్క మాటలే. ఆయన చూపించినటువంటి కృప అయితేనేమి, జాలి అయితేనేమి, కనికరం అయితేనేమి, ఆయన చేస్తున్నటువంటి ఆ బాధ్యతాయుతమైనటువంటి పనుల విషయం అయితేనేమి, ఇక్కడ రూతుకు ఒక ధైర్యం వచ్చినప్పటికీ మరి ఇక్కడ చేసినటువంటి ఈ మాట, ఈ వాగ్దానం అనేది ఇంకా తనకు బలాన్ని తీసుకొని వచ్చినదిగా చూస్తున్నాం. ఏంటంటే యెహోవా రెక్కల కిందికి నువ్వు వచ్చినావు కనుక నువ్వు మరి ఎంతో క్షేమం పొందుతావు, అభివృద్ధి పొందుతావు అని చెప్పేసి మరి అక్కడ చెప్పగలుగుతా ఉంటున్నాడు. అయితే ఈ యొక్క రూతు విషయంలో బోయజ్ ఇంకా ఏం చేస్తా ఉంటున్నాడు అంటే చూడండి, 6వ వచనాన్ని గమనిస్తే కోయి వారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చినటువంటి యవనస్తురాలు. ఆమె నేను కోయివారి వెనకల పనుల మధ్యన ఏరుకుని కూర్చుకుంటకు దయచేసి నాకు సెలవిమ్మని ఇక్కడ అడుగుతా వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తా వచ్చింది, అక్కడ అడుగుతా వచ్చింది, అతన్ని బ్రతిమాలుకుంటా వచ్చింది. నేను ఇక్కడ ఏరుకుంటాను పరిగెనని అక్కడ అడిగినప్పుడు ఆయన ఎంతో కనికరంగా ఆ మాట చెప్పగలుగుతా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ప్రేమ మనం ముందే చూస్తా వచ్చినాం కదా. ఆయన బెత్లెహేమీయుడు కాబట్టి దేవుని ప్రేమను అతను మరి ఎరిగిన వాడు కనుక అక్కడ దయను కలిగి ఆమెకు మరి ఓకే చెప్పగలుగుతా వచ్చిన, నా పరిగిన పొలంలో ఏరుకో, వారు ఎక్కడికి వెళ్తున్నారో సరే వారితో వెంబడించి వారితో కలిసి నువ్వు కూడా మరి నీ పరిగె ఏరుకోమని చెప్పగలుగుతా ఉంటున్నాడు. వీటన్నింటికి కారణము, ఈయన ఇంత మంచి కార్యం చేయటానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి దేవుని ప్రేమ అని మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. దేవుని ప్రేమ అతనిలో ఉన్న కారణమును బట్టి, అదే
హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడని అంటున్నారు కదా. ఆ హృదయం అంతా దేవుని వాక్యం చేత నింపబడతా వచ్చింది, దేవుని ప్రేమ చేత నింపబడతా వచ్చినట్లుగా మరి ఇక్కడ కూడా మరి బోయజ్ అదే తన నోటి ద్వారా మాట్లాడగలుగుతా ఉంటున్నాడు. బోయజు రూతు పట్ల ఇంతే ఇంతే ఇదే మంచి మాటలతో అక్కడ బయటికి వెళ్ళగలుగుతా వచ్చింటున్నాయి. కనుక మరి నా జీవితం ఎలా ఉంది, మరి ఇలాంటి దేవుని ప్రేమను అనేకులకు పంచే విషయంలో ఎక్కడైనా మనం నిరుత్సాహంగా ఉంటున్నామా? దేవుని ప్రేమను చెప్పవలసినంత చెప్పలేక, దేవునికి సాక్ష్యంగా మరి నీవు నేను జీవించలేక, అన్యజనులైన వారి మధ్యన మనము వెలుగుగా ఉండలేకపోతా వచ్చినామా? దేవుని పరిమళ వాసనను పరిచయం చేయలేని వారంగా ఉంటా వచ్చినామా? నశించిపోయే ఆత్మలు ఎంతో విస్తారంగా ఉంటా వచ్చినప్పుడు మరి నీవు నేను చేస్తున్నటువంటి పని ఏంటి? మరి ఇక్కడ బోయజు తను అనుభవించాడు, మరి యెహోవా దేవుని యొక్క నామమును తను అంగీకరించాడు, తన జీవితంలో అనుభవిస్తున్నప్పుడు మరి ఇక్కడ అన్ని రాలైనటువంటి మోయాబు దేశం నుంచి వచ్చిన రూతుకు కూడా మరి దేవుని నామాన్ని మరి తెలియజేయగలుగుతా వచ్చింటున్నాడు. మరి నీ పరిస్థితి నిజంగా నా జీవితంలో మరి ఈ విధంగా దేవుని గురించినటువంటి సాక్ష్యం చెప్తున్నామా? దేవుడమ్మా నీ పాపంలో కొరికే నా పాపంలో కొరికైనా సిలువలో మరణించినాడు అని ఏ రోజైనా సరే దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామంను ప్రచురం చేసే వారంగా ఉంటున్నామా? దేవుని వాక్యంను ప్రకటించే వారంగా ఉంటున్నామా? దేవుని సువార్త విషయంలో మనం ఇలాంటి భారం కలిగిన వారంగా ఉంటున్నామా? లేకపోతే నాకెందుకులే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, సువార్త చేసే వాళ్ళు చేస్తున్నారు అన్నటువంటి నిర్లక్ష్య వైఖరిలో నీవు నేను జీవిస్తున్నామా? దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే నశించిపోయే ఆత్మల పట్ల నీవు నేను కూడా భారం కలిగిన వారంగా ఉండాలంట. ఎప్పుడు కూడా మనము మరి దేవుని ఆ ప్రేమను వెల్లడి చేసే విషయంలో వెనకంజ వేసే వారంగా ఉండకుండా దేవుని ఎప్పుడు కూడా ఘనపరచడానికి మరి సిద్ధమైన మనసు కలిగిన వారంగా ఉండాలి. ఎప్పుడు కూడా మనంతకు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే నీవు నేను కూడా ఎలాంటి వారమంట, భూమి మీద ఎంతో శ్రేష్టమైన వారము దేవుని విషయంలో మరి మనం ఆత్మీయ ధనవంతులుగా చేస్తా వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు మన పట్ల ఎంతో బాధ్యతగా తను ప్రవర్తించి అన్ని మేలులు మన జీవితంలో చేస్తా వచ్చినప్పుడు మరి దానికి తగినట్లుగా దేవునికి కృతజ్ఞతగా అన్యులైనటువంటి వారికి నా యొక్క మాటల ద్వారా దేవుని వైపు నడిపించలేమా? ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి. ఒకవేళ ఇది వరకు అలాగ జీవించలేకపోతా వచ్చినావేమో. చాలా మంది మరి అంటే నాకంటే శ్రేష్టమైన వారు ఉన్నారేమో, నేను చెప్పే మాట కంటే ఇంకా ఎక్కువగా పని చేస్తున్నటువంటి వారు ఉన్నారేమో, వారిని బట్టి దేవునికి వందనాలు. అయితే అలా కాదు, కానీ మరి చాలా సందర్భాల్లో మరి నీవు నేను బలహీనులం కనుక మరి అనేక సార్లు తప్పిపోయినామేమో. దేవుని స్వార్థ విషయంలో దేవునికి చెప్పవలసినంత ఘనతను తీసుకురాలేదేమో, దేవుని విషయంలో చెప్పవలసినంత చెప్పలేకపోతా వచ్చినామేమో. మన యొక్క స్థితిని బట్టి అక్కడ ఉన్నటువంటి అన్య జనులకు మనము వెలుగుగా ఉండలేకపోతా వచ్చినామేమో, వారికి మనము దేవుని ప్రేమను వెల్లడి చేయలేకపోతా వచ్చినామేమో. మరి ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. మరి తిరిగి మనము బలహీనంగా ఉండకుండా క్రీస్తును బట్టి బలవంతులుగా చేయబడి దేవుని యొక్క పని కొరకే ముందుకు వెళ్దాము. దేవుడు నీకు నాకు అప్పగించినటువంటి బాధ్యతల్లో మరి ఇలాగా శక్తి కొలదిగా మనము పని చేస్తూ దేవుని నామంను గొప్ప చేయగలుగుదాం. అంత మాత్రమే కాకుండా మరి బోయజు ఏ విధంగా మేలు చేస్తా వచ్చిందంటే మరి రూతు విషయంలో చాలా మరి ప్రేమతో బాధితాయుతంగా తను మేలు చేయగలుగుతా వచ్చింటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి, చివరిగా చూద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినలా నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నిన్నుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అయితే ఇక్కడ నీవు నేను కూడా ఎలా ఉండాలంటే ఇక్కడ మార్గమైనటువంటి యేసును పరిచయం చేయాలి. ఏ విధంగా ఆయన మన కొరకై ఆయన స్థలము సిద్ధపరచడానికి తండ్రి యుద్ధకు వెళ్ళి ఉంటుండగా ఆ యొక్క స్థలమును సిద్ధపరిచే నిమిత్తమై తండ్రి వెళ్ళినటువంటి ఆ ప్రదేశమును, లేదా నేనే మార్గము సత్యము జీవం అని చెప్పినటువంటి మాటను అనేకులకు మనం వెల్లడి చేసే వారంగా ఉండాలి. ఇక్కడ బోయజు ఆమెకు పరిచయం చేశాడు, దేవుని నామంను పరిచయం చేస్తా వచ్చినాడు. ఈయన ద్వారా ఏం మేలు జరుగుతుందో అని కూడా మరి అక్కడ క్లియర్ గా చూపిస్తా వచ్చింటున్నాడు. కనుక మరి నీవు నేను కూడా ఎలా ఉండాలంటే యేసుక్రీస్తుని మార్గమును, ఆ జీవమును, ఆ సత్యమును అనేకులకు ప్రచురం చేసి దేవుని వైపుకు ఆ ప్రజలందరినీ కూడా నడిపించే వారంగా ఉండాలి. అన్యజనులైనటువంటి వారందరినీ కూడా మనము దేవుని సన్నిధికి నడిపించే వారంగా ఉండాలి. ఈ బాధ్యతను నీవు నేను తీసుకునేడలా అన్యజనులైన వారు కూడా మరి దేవుని అంగీకరించి వారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకంగా అంగీకరిస్తారు. కనుక మరి దేవుడు ఇంత గొప్ప మరి మేలు మన జీవితంలో చేస్తా వచ్చినప్పుడు ఆయనకు తగినట్లుగా జీవిస్తూ ఆయన యొక్క ప్రేమను అనేకులకు మరి తెలియచేయనట్లు దేవుడు మనకు సహాయం చేయగాక. ఇక్కడ బోయజు కూడా అన్ని మూడంతల కార్యాన్ని సంపూర్ణం చేస్తా వచ్చినాడు. ఈ మూడంతల దేవుడు మనకు కూడా సహాయం చేస్తా వచ్చినప్పుడు ఈ మూడో విషయంలో మరి మనం కూడా పురికొల్పబడి దేవుని యొక్క ఆత్మ చేత మరి ఆత్మను పొందిన వారమై అన్య జనులకు వెలుగుగా ఉండినట్లు దేవుడు కృప చూపించింది గాక. మరి ఈ దేవుడు మన పట్ల చేసినటువంటి మేలును మరి మనందరి జీవితంలో కూడా మరి ఎంతో రుజువు అయించున్నది కనుక మరి ఈ యొక్క రుజువును మరి అనేక జనులకు మరి తీసుకువెళ్ళడానికి దేవుడికి సహాయం చేస్తాడు.
ఒక చిన్న రిక్వెస్ట్ సిస్టర్స్, మీకు అందరికీ కూడా 26th మరి ప్రొద్దుటూరు బేతనియా ఆధారం చేసుకొని మరి మేమందరం కూడా చాలా ఒక 300 to 400 మెంబర్స్ వరకు సువార్తకి వెళ్ళాలనుకుంటున్నాము గండికోట పరిసర ప్రాంతాలకి. మీరు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే మేము వెళ్ళాలి. అక్కడ ఎలాంటి అభ్యంతరాలు లేకుండానట్లుగా దేవుని చిత్తంలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా మరి మీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా ఆ దినమున మరి మేమందరం వెళ్ళాలని ఆశ కలిగించున్నాము. ఎక్కడ సాతానుడు అభ్యంతరాలు లేకుండానట్లుగా దేవునికి మహిమకరంగా సువార్త జరిగి అనేకుల రక్షణార్థంగా ఉంటున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు ప్రేమగా మరి ఆసక్తిగా వాక్యం వింటా వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్.